ముఖ నృపతి కుల రుదిన శర ఋతుధర తథాగత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ years ago when I joined media channel, Telugu mainstream media lo oka channel lo join ayinappudu, I have been told Ayodhya in a very negative manner because of the so many social issues, political aspects, ఇంకా ఏవేవో అది ఇవాళ దానికి మోదీ గారు ఇవాళ ఒక స్పీచ్లో ఆయన ఒక సమాధానం చెప్పారు. ఆయన చెప్పిన మాటనే ఇది, రామ్ మందిర్ అనేది వివాద్ నహీ హై, ఇది సమాధాన్ హై అన్నారు ఆయన. ఇది వివాదం కాదు, ఇది సమాధానము అని. నిజానికి ఆ రోజునున్న పరిస్థితుల్లో చూస్తే ఇది వివాదంగానే ప్రొజెక్ట్ అవుతూ వచ్చింది. నిజానికి ఆ రోజుల్లో అనేక డాక్యుమెంటరీస్ వచ్చాయి, అయోధ్య గురించి చాలా విషయాలు చదివాం మనము. చిన్నప్పుడు చాలామంది కరసేవకు వెళ్ళిన వాళ్ళ గురించి తెలుసుకున్నాము, ఎన్నో అంశాలు ఉన్నాయి. బట్ అయోధ్యలో రాముడి గుడి కట్టుకోవడం అనేది వివాదంగా ఎందుకు వచ్చింది? నిజానికి అది ఈరోజు సమాధానం ఎందుకు అయింది అని అంటే కనుక చాలా ఆస్పెక్ట్స్ దీని వెనకాల ఉన్నాయి. నేను కొంత రీసెర్చ్ చేసే ప్రయత్నం ఆ రోజు నుంచి మొదలు పెడుతూ కొంచెం చదువుతూ ఉంటే వెనక్కి వెళ్ళి చూస్తే అసలు ఒక్కసారి వాల్మీకి రామాయణం చదివితే దీనికి అన్నింటికీ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఎవరైనా చదవలేదు, చాలామంది చదవరు. మన సొసైటీలో ఉన్నటువంటి అనేక మిత్స్ని లేకపోతే అలిగేషన్స్ని లేకపోతే అనేక ఒక నెగటివ్ ప్రాపగండాని మనం తీసుకొని అది నిజమేమో అనుకుంటూ వస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, రాముడు అనగానే మనకు తెలిసిన సినిమా వాళ్ళకి తెలిసిన లేదా మనకు తెలిసిన మీడియాలో ఉన్న ప్రచారం ఏంటంటే రాముడు సీతమ్మ వారిని అనుమానించి బయటకు పంపించేశాడు, లేదా రావణుడు సీతమ్మ వారిని అసలు ముట్టుకోలేదు కాబట్టి రావణుడు గొప్ప రాముడు గొప్ప, ఇట్లాంటి చర్చలు వచ్చేసాయి. వాల్మీకి రామాయణంకి వెళ్ళి చూస్తే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మానికి ప్రతిరూపం రాముడట. అసలు ధర్మం అంటే ఏంటి? వాట్ ఈజ్ ధర్మ? రైచియస్నెస్ అనే మాటకి ఈయనే ఇంకా వేరే ఎవరు లేరు అన్నట్టుగా వాల్మీకి గారేమో చెప్పారు. వాట్ ఈజ్ ధర్మ అనే దగ్గరికి వస్తే మనం ఇవాళ అందరం ఆడుతున్నాం, రామరాజ్యం వస్తుందో ఇంకోటి అంటున్నాం కదా. భరతుడు నిజానికి ఈరోజు ఒక ఆస్తో ఏదన్నా ఉందనుకోండి, అన్న అక్కడ నుంచి పక్కెళ్ళిపోయి ఆయన అన్నీ వదిలేసేసి మన ఆస్తిని అంతా వదిలేసేసి మన పొలాల్ని భూముల్ని అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి రాన్నా ప్లీజ్ నువ్వే వచ్చి ఇక్కడ మమ్మల్ని నడిపించాలని చెప్పే తమ్ముళ్ళు ఈరోజు అసలు ఉన్నారా? బట్ ఆ రోజుల్లో భరతుడు వెతుక్కొని రాముడు ఎక్కడున్నాడో వెళ్ళి అడవిల్లోకి వెళ్ళి ఆయన్ని బతిమలాడి ఆయన కాళ్ళకు దండం పెట్టి ప్లీజ్ అన్న ప్లీజ్ వచ్చి ఈ రాజ్యాన్ని నువ్వే ఏలు అని ఎందుకు చెప్పుంటాడు? ఆఖరికి ఆయన చెప్పులు ఇస్తే ఆయన పాదుకలు ఇస్తే తీసుకొని వచ్చాడు. అంత గొప్పతనం ఏముంది రాముడిలో అంటే? ఒక చిన్న సంఘటన ఉంటుంది, ఒక చిన్న రథుడు ముచ్చబో కైకేయి నేపథ్యం. రాముడు వచ్చి అడుగుతాడు, ఏంటి ఎందుకు నాన్నగారు ఇలా ఉన్నారంటే చెప్తుంది అనమాట, నువ్వు ఇట్లా వరం ఇచ్చాడు నాకు, నేను వరం అడిగాను, మరి దాన్ని నెరవేర్చాల్సిన టైం వచ్చింది అని అనగానే రాముడు కూడా ఆలోచించలేదు. సో నేను ఒక్క నిమిషం ఆగు, నేను ఆలోచించుకొని చెప్తాను, లేకపోతే 1 minute ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ లెట్ మీ అని చెప్పి ఒక మాట అనలే. ఇమీడియట్లీ ఓకే నేను వెళ్ళిపోతున్నాను బయలుదేరిపోయాడు. సో అది అయిపోయింది. ఆ టైంలో భరతుడు లేడు, శత్రుఘ్నుడు అయోధ్యలో ఎక్కడో తాతగారింట్లో ఉన్నారు. అక్కడి నుంచి దశరథుడు చనిపోయాడని తెలియగానే వచ్చారు వాళ్ళు. వచ్చిన వెంటనే రాముడు లేడు, ఎవరు కారణం ఇవన్నీ కనుక్కున్న టైంలో మంథర కనబడుతుంది. ఇది వాల్మీకి రామాయణంలో అని చెప్తున్నాను, మీ పిల్లలకు చెప్పండి అట్లీస్ట్. కనబడుతుంది వల్లనే ఇట్లా అడిగిందంట, ఈమెనే ప్రొవోక్ చేసింది అని చెప్పగానే శత్రుఘ్నుడు వెళ్ళి నేను ఈమెను చంపేస్తాను అని అంటాడు.
లెట్ మీ కిల్ హర్ సో దట్ నిజానికి నాకున్న కోపం వస్తుంది. భరతుడు ఏమంటాడంటే కరెక్టే, నాకు ఈమెను చంపాలనే ఉంది, బట్ ఇది చేస్తే చూడండి ఎంత క్లియర్గా చెప్పారో వాల్మీకి గారు. ఆమెను చంపితే రాముడు జీవితంలో నిన్ను చూడడు, నీతో మాట్లాడాడు. సో దట్ ఈమెను ఏం చేయకూడదు మనం. అంటే రాముడు నీతో మాట్లాడాడు కాబట్టి, రాముడు నన్ను పక్కన పెడతాడు కాబట్టి నేను ఏమని చంపను, అది నిజమైనా కానీ. అంటే రాముడి గురించి ఎంత ప్రేమ. సో వీళ్ళందరూ కలిసి వనంలోకి వెళ్ళి అని ఈరోజు మనం చాలా లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటాం. మన వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు లాజిక్. మనం లాజిక్ లేకుండా వీ కాంట్ బిలీవ్ ఎనీథింగ్, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ మిథ్య మాత్రమే. ఓన్లీ విత్ ద లాజిక్ వీ విల్ గో, రైట్? సో దట్ లాజికల్ మినిస్టర్ ఇన్ అయోధ్య వెన్ రామ వాజ్ దేర్. సో ఆ టైంలో ఉన్న లాజికల్ మినిస్టర్ ఎవరు అని అంటే జాబాలి. హీ కేమ్ టు ద ఫారెస్ట్ అండ్ హీ ఆస్క్డ్ రామ, సో వై డిడ్ యూ లీవ్ అయోధ్య అడిగితే, లేదు మా తండ్రికి ఇచ్చిన మాట నేను వచ్చేసాను అంతే కదా అని. తండ్రే లేడు కదా. తండ్రే లేనప్పుడు ఉన్న ఎవరి కోసమైతే వరం ఇచ్చాడో భరతుడు, ఆ భరతుడే అడుగుతున్నప్పుడు సో వాట్స్ ఇస్ ద పాయింట్ ఇన్ యువర్ లాజిక్? అసలు నాకు అర్థం కావట్లేదు. తండ్రి లేడు ఒకటి, అండ్ భరతుడు వచ్చి అడుగుతున్నాడు, ఎవరి కోసమైతే వరం ఇచ్చాడో ఆ వ్యక్తే వచ్చి నిన్ను ప్రాధాయపడుతున్నాడు, వచ్చి నువ్వే రాజ్యం చేయమని. అండ్ ఆయనే అడుగుతున్నాడు, ప్రజలు అడుగుతున్నారు నిన్ను వచ్చి పని చేయమని, వచ్చి మా కోసం నిలబడమని. సో వై ఆర్ యూ గోయింగ్ బిహైండ్ దట్? ఏదో ప్రామిస్ చేశాను అనే దాని మీద పోతున్నావు అని అడుగుతాడు జాబాలి. అడిగితే రాముడు చెప్తారు, నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నది మీరు చెప్తున్న లాజికల్గా మీకు కనబడుతుండవచ్చు, బట్ అది ధర్మం కాదు అంటాడు. ఎందుకు ధర్మం కాదు అని అంటే, నా తండ్రికి ఇచ్చిన మాట ఆయన లేకపోయినా ఆ మాట ఉండాల్సిందే, ఆ మాటను నేను నిలబెట్టాల్సిందే. అండ్ మీరు అంటున్నారు కదా ప్రజల కోసం భరతుడి కోసమని. అండ్ భరతుడు తనకు తాను అర్హత లేనివాడుగా తను అనుకోవచ్చు కాక, కానీ రామరాజ్యం నడిచింది ఒక అద్భుతమైన ధర్మబద్ధంగా నడుస్తూ వచ్చింది చాలా సంవత్సరాలుగా. అంటే ఋషులు మా పూర్వీకుల ఆశీర్వాదము, వాళ్ళు పెట్టిన ఒక కాన్స్టిట్యూషన్, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న కాన్స్టిట్యూషన్ లాంటిదే. ధర్మం ఆ రోజు నుంచి ఉన్న వాళ్ళు, జాబాలి లేకపోతే వశిష్ఠులు, విశ్వామిత్రులు, ఇలా చాలామంది గురువరేణ్యులు ఒక ధర్మబద్ధమైన పాలన కోసం ఒక లెక్క పెట్టారు, ఒక స్టాండర్డ్స్ ఫిక్స్ చేశారు. ఆ స్టాండర్డ్స్లో భాగంగా భరతుడు ఉంటాడన్న నమ్మకం నాకుంది, నేను లేకపోయినా. బట్ నీ లాజిక్ ఇక్కడ వర్కౌట్ కాదు అని చెప్తారు. చాలా లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఆ ఇద్దరి మధ్య. భరతుడికి సంబంధించిన ఒక కోణంలో నుంచి ఆలోచించి ఈ రోజుకి మనం చూస్తే అసలు రాముడు ఇంకా ఎంత గొప్పవాడు అనే ఒక ఆ తాదాత్మ్యత నుంచి ఈ రాముడి అంశానికి సంబంధించి అయోధ్య గురించి డిస్కస్ చేయడం, నేను దీని మీద కొంచెం రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ధర్మం అంటే కేవలం శాంతియుతంగా ఏమీ అక్కర్లేదు. పీస్ ఈజ్ నాట్ ధర్మ. పీస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ధర్మ. క్షాత్రంతో కూడిన ధర్మం అంటే యూ హ్యావ్ టు బి అఫెన్సివ్ ఇఫ్ నీడెడ్. యూ హ్యావ్ టు టేక్ సొల్యూషన్స్ బై ఫైటింగ్ ఆల్సో. నువ్వు కొట్లాడాలి అవసరమైతే, నువ్వు పోరాడాలి అవసరమైతే, ఎవరైనా తప్పు చేస్తే వాడిని శిక్షించాలి. అది ధర్మం అని చెప్పారు ఆయన. ధర్మం అంటే ఈరోజు మనం ఆడుకుంటున్న ఏమీ అక్కర్లేదు, అంతా మంచిదే, అంతా బాగుంది అనుకునే రకం కాదు. క్షాత్రంతో కూడినటువంటి పాలన కావాలని ఆ రోజు రాముడు అనుకున్నారు. అలాంటి పరిపాలనే నడిపిస్తూ వచ్చారు. సరే, ఎందుకు అయోధ్య గురించి మనం ఇవాళ మాట్లాడుతున్నామనంటే 16th century అనుకుందాం. ఆ టైంలో ఎవడో ఆలయాన్ని కూల్చేశాడు. ఆ ఆలయాన్ని కట్టుకోవడం కోసం 500 సంవత్సరాల పోరాటం. ఒక దేశంలో ఒక ఆలయం కోసం ఇంత పెద్ద ఎత్తున పోరాటం ఇంతమంది కలిసి ఇన్నిసార్లు చేస్తారా అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం కాదు, అసలు ఒక రకంగా చెప్పాలంటే బాధగా కూడా అనిపిస్తుంది. 500 years ఆఫ్ స్ట్రగుల్, 500 years ఫర్ జస్ట్ వన్ టెంపుల్, అది కూడా ధర్మానికి ప్రతిరూపమైన రామకోసం. మీకు ఎవరైనా వీలైతే గూగుల్ చేయొచ్చు. యాంగస్ మాడిసన్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది. యాంగస్ మాడిసన్ అనే ఒక ఎకానమిస్ట్, ఇంటర్నేషనల్ రెనోల్డ్ ఎకానమిస్ట్, ఆయన చేసిన సర్వే. ఆయన రిపోర్ట్ ఏంటంటే మొదటి ఇప్పటి వరకు పాస్ట్ 2000 yearsలో వరల్డ్ జీడిపి ఎలా పెరుగుతూ ఏ దేశాలు కంట్రిబ్యూట్ చేశాయని.
యాంగస్ మ్యాడిసన్ రిపోర్ట్ ప్రకారం 15th సెంచరీ వరకు 15వ శతాబ్దం వరకు వరల్డ్ జీడిపిలో టాప్ మోస్ట్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా. భారత్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ ఆల్మోస్ట్ 35% ఆఫ్ వరల్డ్ జీడిపి బిఫోర్ 15th సెంచరీ. ఆఫ్టర్ 15th సెంచరీ మన జీడిపి పడిపోతూ వచ్చింది. ఈరోజు లాస్ట్కి వస్తే మనం ఎక్కడికి వెళ్ళామో మీకు తెలుసు. సో మన జీడిపి ఏ రేంజ్కి పడిపోయిందో తెలుసు. భారత్ అండ్ చైనా ఈ రెండు కంట్రీసే వరల్డ్ జీడిపిలో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాయి. 50% అండ్ అబోవ్ ఈ రెండు దేశాల నుంచే జీడిపి ఉండేది. అప్పట్లో యూకే అండ్ యూఎస్ఏ అన్ని చాలా తక్కువ ఎకానమీలో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ ఏవి కూడా జీడిపి కూడా చేయలేదు 15th సెంచరీకి ముందు. బట్ 15th సెంచరీ టైంలో మన దేశంలో కొన్ని వందల ఆలయాలపైన దాడులు జరిగాయి. దానికి కారణం ఏంటి అని అంటే దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ రీజన్. మన ఎకానమీ విపరీతమైన అద్భుతమైన ఫేజ్లో మనం ఉన్నాము. ఎందుకున్నాము అని అంటే కనుక నిజానికి రామాయణ కాలంలో గుళ్ళేం లేవు. రామాయణ కాలంలో గుళ్ళు లేవు. మహాభారత కాలంలో కూడా గుళ్ళు ఉండవు. మీరు ఎక్కడికైనా చూస్తే రామేశ్వర లింగం ఎవరు రాముల వారు ప్రతిష్ఠించిన లింగం అని చెప్తారు. ఆ రోజు ఆయన గుడి కట్టలే. మహాభారత కాలంలో కూడా పాండవులు అలా వెళుతూ వనవాసంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఆగి అనుష్ఠానం చేసుకోవడము, గుడి కాదు అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించడము, అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇట్లాంటివి జరుగుతూ వచ్చాయి. బట్ ఆఫ్టర్ దట్ మహాభారత కాలం తర్వాత అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈరోజు మనం ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, హై రైజ్డ్ అపార్ట్మెంట్స్లో మనం ఉన్నాం కదా. సో ఈ అపార్ట్మెంట్స్ ఈరోజు పక్క నుంచి చూడండి, రిఫైన్మెంట్, ఇన్నోవేషన్. నిజానికి ఈరోజు మన యంగ్స్టర్స్ అందరం మనం మాట్లాడతాం కదా, అద్భుతమైనటువంటి కానీ ఇవి కానీ చేయాలని అంటే కదా, ఏ ఒక గోడ ఒక జస్ట్ ఒక వాల్ ఎగ్జాక్ట్ స్ట్రేట్గా ఉందా అని అంటే డౌట్ఫుల్లే. యాక్సెప్ట్ చేస్తారా? యూ యాక్సెప్ట్ మీ? ఏదైనా ఒక గోడనో ఒక రౌండ్గా ఉండే ఒక స్తంభమో ఇంకోటో ఏదైనా ఎగ్జాక్ట్ యాక్యురసీ ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్లో ఉంది అని మనం చెప్పగలమా? ఈరోజు ఇన్ని కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్స్, ఇన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా. కెన్ వి సే దట్? వి కాంట్. వై? బికాస్ మనం ఈరోజు కూడా ప్రెషర్తో కూడినటువంటి లేదా కెరీర్తో ముడిపడి ఉన్నటువంటి వర్క్. మనం కూడా ఒకటి ఏదైనా కాంట్రాక్టర్ చేయాలన్నా, ఒక పని చేయాలన్నా, ఒకటి ఏదైనా చేయాలన్నా కానీ మనం జస్ట్ మనకు వచ్చే రిటర్న్స్ని బేస్ చేసుకొని మన పని జరుగుతుంది. ఈ రిటర్న్సే ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగిన పని మన దేశంలో కామన్ ఎరా నుంచి 0 నుంచి 15th సెంచరీ మధ్య అద్భుతాలు జరిగాయి ఈ దేశంలో. అందుకే ఈరోజు మీరు చూస్తే ఒక బృహదీశ్వర ఆలయం కావచ్చు, లేకపోతే ఒక కొనార్క్ టెంపుల్ కావచ్చు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ది బెస్ట్ రిఫైన్డ్ అంటే ఒక ఇన్నోవేటివ్ అద్భుతాలు జరిగాయి ఆ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు ప్రేమించారు దాన్ని. ఒక ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి, ఒక శిల్పి దగ్గర నుంచి, ఒక మామూలు వ్యక్తి దగ్గర నుంచి అయినా, ఒక పామరుడైనా ఎవరైనా ఆ పనిని ప్రేమించి పని చేశారు. ఎందుకంటే అప్పటికి వాళ్లకు కల్చర్ అంటే ఏంటో తెలుసు, అంటే ఏంటో తెలుసు, మన భారతదేశం అంటే ఏంటో తెలుసు, గొప్పతనం అంతా తెలుసు. రాముడు, కృష్ణుడు వాళ్ళు ఇచ్చిన వారసత్వ సంపదను పుణికిపుచ్చుకొని ఆ రాజులు ఆ రోజుల్లో గొప్ప గొప్ప ఆలయాలు నిర్మించారు. ఆఫ్టర్ 15th సెంచరీ వాట్ వీ హ్యావ్ లాస్ట్ అంటే మన చరిత్ర పోయింది, మన గురించి మనం తెలుసుకోవడం ఆపేసాం, మనం ఏంటో మనకు తెలియదు. సో అలాంటి క్రమంలో మనము అక్కడి నుంచి 15th సెంచరీ తర్వాత నుంచి మన కొలోనియల్ ఆలోచనలు మొదలయ్యాయి. సో ఎక్కడో ఎవడో ఉంటాడట, వాడు గొప్పవాడట, ఎక్కడో ఏదో జరుగుతుందట, గొప్పదట, మనకేమీ తెలియదట, వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకేదో తెలుసట. ఈ భావం నుంచే అనేక సంవత్సరాలుగా యుద్ధం చేస్తే కానీ అయోధ్యలో రామాలయం నిర్మితం కాలేదు. యుద్ధం జరిగింది. ఇండిపెండెంట్ నేషన్గా మనం ఏర్పడిన తర్వాత కొన్ని వందల మంది కరసేవకులు ప్రాణాలు వదిలారు. ఎందుకు? ఎక్కడో అయోధ్యలో గుడి కట్టడం కోసం ఎందుకు అవుతున్నదంటే ఈ రోజుకి చూస్తే మీరు అయోధ్య అని గూగుల్ చేస్తే ఇంతకుముందు మీరు ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వరకు ఒక కట్టడం కనిపించేది. బట్ ఈరోజు అయోధ్య అంటే ఒక అద్భుతమైన నిర్మాణం. ఈరోజు మనం ఏం చూస్తున్నా కూడా అందులో ఈ విగ్రహాలు పెట్టారట, అందులో ఇది జరిగిందట, అందులో అది జరిగిందట అని ఒక కల్చరల్ ఆ రెనాసెన్స్, ఒక గొప్ప అనుభూతిని మనం ఈరోజు ఆస్వాదించగలుగుతున్నాం. అంత గొప్ప అకేషన్లో మనం ఉన్నాము. నిజానికి ఇది మన నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పాల్సిన అంశము.
మన రామాయణం ఏంటో మనం చదివి చెప్దాము, మన చరిత్ర గురించి మనం చెప్పే ప్రయత్నం చేద్దాము నెక్స్ట్ జనరేషన్కి. ఈ సంఘటన అయోధ్యలో రాముడు గుడి కట్టాము అంటే ఏదో గుడి మాత్రమే కాదు, రామరాజ్యపు కళని సాకారం చేసుకోవడం కోసం, అంటే రామరాజ్యం దిశగా మనం పోవడం కోసం మన ప్రయత్నం నెక్స్ట్ జనరేషన్కి వాటిని అందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మణికొండలోని షేక్పేటలో మనం ఉన్నాము. ఇక్కడ ఆదిత్య యంగ్ ప్లేస్లో పెద్ద ఎత్తున ఈరోజు ప్రతిష్ఠ జరిగినట్టు రామ జన్మభూమికి సంబంధించి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. ఒక దేవిని ప్రతిష్ఠించి అక్కడ ఉన్నటువంటి మరొకసారి ఆ ఒక గాథల్ని ఇక్కడ మరొకసారి గుర్తు చేసుకొని పెద్ద ఎత్తున భజన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇక్కడ మనతో పాటు ఇక్కడ వాసులు కొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాము ఒకసారి. ఏం సార్, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అసలు ఇంత సెలబ్రేషన్ అందరూ పాల్గొన్నారు. భక్తులందరూ చాలా ఉత్సాహంతో, ఇది రాముడు అనేవాడు ఒక ధర్మానికి ప్రతిరూపం. రాముడు ఎలా మనం మసలుకోవాలి, ఎలా జీవించాలనేది రాముని జీవితం. దాని ఇది ఎలా అంటే మనుషుల్లో నిండుకున్న ఉత్సాహం అనేది ఒక్కసారిగా బయటికి వచ్చింది కదా. మనుషుల లోపల ఎన్నో ఏళ్ళ నుంచి మనలో ఉన్నదే, ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక్కసారిగా మనుషుల్లోని ఉత్సాహము భక్తి బయటికి వస్తుంది. ఇది ఇదే విధంగా కొనసాగుతుంది. దానికి ఇది ఒక అంకురం మాత్రమే. ఇప్పటి నుంచి ఇంకా ఎంతో గొప్పగా రామభక్తి, రామ ప్రాశస్త్యము, రామధర్మం అనేది ఈ ప్రపంచంలోనూ ఈ దేశంలోనూ పెంపొందించడానికి ఇదొక తొలి అడుగు మాత్రమని నా అభిప్రాయం. సార్ మీరు చెప్పండి, చిన్నపిల్లలు చూస్తుంటే అంజన్న వేషం కావచ్చు, లేకపోతే రాముని వేషం కావచ్చు, సీతమ్మ వేషం కావచ్చు కనిపిస్తున్నాయి వాళ్ళలో. అంటే ఎందుకు సార్ అలాంటి భావజాలం అసలు కారణం? ఇవాళ రేపు అంతా కాన్వెంట్ ఎడ్యుకేషన్లో బేసిక్లీ ఇవన్నీ మిస్ అవుతున్నాయి. అందుకోసం పేరెంట్స్ చాలా ఉత్సాహంగా పిల్లల్ని దానికి రిహార్సల్ చేయించి తయారు చేయించి వాళ్ళని తీసుకురావడం జరిగింది. దాంట్లో పిల్లలు కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మన సంస్కృతి కోసం రావాలి, తెలియాలి. అందుకోసం ఇది చేసాము. సనాతన ధర్మం గురించి చాలా తెలియాలండి. మనకి ఈ కాన్వెంట్ ఎడ్యుకేషన్లో మొత్తం మిస్ అవుతున్నాం. అది దాదాపు 60-70 ఏళ్ళ నుంచి ఇది చాలా పాతుకుపోయింది. కాన్వెంట్ ఎడ్యుకేషన్ క్రేజ్ అయిపోయి అక్కడ సిలబస్లో మన హిస్టరీ గురించి అసలు ఏం లేదండి. అవి అట్లీస్ట్ ఇలాంటి ప్రోగ్రామ్స్తో కాలనీస్లో చేస్తే పిల్లలకు అవన్నీ ఇంబైబ్ అవుతాయన్న ఒక ఆలోచన మాకు. దాని గురించే పిల్లలతో పార్టిసిపేట్ చేయించారు. సార్, ఒక పెద్దవారిగా మీరు చూసారంటే మీ స్నేహితులు కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, చాలామంది కరసేవలో కూడా పాల్గొనవచ్చు. మీరు చూసారా సార్, మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా కరసేవలో పాల్గొన్నారు? నేనే కరసేవలో పాల్గొన్నాను. ఆ అదృష్టం నాకు లభించింది. మళ్ళీ ఈరోజు భవ్యమైనటువంటి రామమందిరం యొక్క విశ్వరూపం మనం చూసాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతమైనటువంటి హర్షాతిరేకాలు ఉన్నాయి. ఈరోజు రాముని యొక్క తలంపు ఎందుకు అవసరం అంటే సమాజంలో హ్యూమన్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. ఆ హ్యూమన్ వాల్యూస్ను ఎవాల్యూట్ చేయాలంటే ఏదో ఒక ఆదర్శమూర్తిని మనకు ముందుంచుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం పాటించేదానికి ఒక ఉదాహరణగా అత్యద్భుతమైనటువంటి వ్యక్తి రాముని యొక్క చరిత్ర. ఆ రామ చరిత్రను ప్రజలందరికీ అందించడం ఇదొక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, సామాజికమైనటువంటి మేల్కొల్పు. ఆ మేల్కొల్పు వచ్చినప్పుడు మాత్రమే సమాజంలో నైతికత, ధార్మికత వెల్లివిరుస్తాయి. అందుకనే రాముడిని నిరంతరము సమాజానికి దగ్గరగా ఉంచినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అత్యద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరగడం జరిగింది. చెప్పండి అమ్మా, మీకు ఏమనిపిస్తుంది? చిన్న బాలుని రాముని రూపంలో తయారు చేశారు, ఏమనిపిస్తుంది? సో రాముడు అంటే మాకు చాలా ఇష్టము. రాముడిలో చాలా సద్గుణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ రాముడిలాగా కొడుకు ఉండాలి, రాముడిలాగా భర్త ఉండాలి, రాముడిలాగా అల్లుడు ఉండాలి అని అనుకుంటారు. సో ఈయన రాముడు కాబట్టి ఈరోజు బాలరాముడిది ప్రతిష్ట జరిగింది కాబట్టి ఆ నిదర్శనంగా పిల్లలకు కూడా ఇలాంటి కల్చర్ అనేది మనం చూపించాలి. కాబట్టి నా కొడుకుని ఈరోజు ఇలా రెడీ చేశాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఆదిత్యాలో చేయించుకోవడం, అందరూ యూనిఫామ్గా అందరూ ఒకే మనసుతో కామన్గా అందరూ వచ్చి ఈ రాముడి తాలూకా అయోధ్యాది దృష్టిలో పెట్టుకొని 11 సార్లు హనుమాన్ చాలీసా చేయడము, భక్తితో అందరూ ఏకమాటతో ఏకదీంతో వచ్చి పూజలు చేయించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.
అందరి తాలూకా డిఫరెన్సెస్ అన్నీ కూడా తగ్గించుకొని అందరూ ఏకైకమత్యంతో ఒకే స్మరణతో జై శ్రీరామ్ అనే కొత్తలో జై శ్రీరామ్. ఈరోజు ఎందుకు గెటప్ వేసినావు? ఎందుకంటే ఇవాళ రాముడు టెంపుల్ ఓపెన్ అవుతుంది కదా, అందుకని నేను హనుమాన్ బట్టలాగా వేసుకున్నా. హనుమంతుడు రామునికి ఏమవుతాడు? భక్తుడు. భక్తుడా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై. అయితే మమ్మీని హనుమాన్ అయ్యేసి అనేసి డాడీతో చెప్పేస్తాను, హనుమంతుడు అయిపోయినా అంతే. 500 సంవత్సరాల కాలం ఈరోజు నెరవేరింది. మనకు చాలా సంతోషం అనిపిస్తుందండి. మనకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు ఈరోజు మనము సొంత మన రాముడు జగద్దోద్ధారకుడు, ఆయన సొంత ప్లేస్లు ఆయనదే ఆద టెంపుల్లు ఉన్నాడు, టెంట్ లేడు. ఇప్పుడు మనకు అందరికీ ఇది చాలా గౌరవమైన విషయం. ఫ్యూచర్ జనరేషన్కి ఒక చరిత్రను మళ్ళీ తిరగరాయాలి, మళ్ళీ వాళ్ళకి అందించాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనిపిస్తున్నారు. కాకపోతే హిందువులకు ఇప్పుడు ఈ యొక్క దేవస్థానం ప్రతిష్ట వల్ల మన చరిత్ర ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకా దేశాలకు కూడా వ్యాప్తం చేయొచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుందండి, తప్పకుండా. మీరు చెప్పిన వెరీ మంచి క్వశ్చన్ మీరు అడగడం జరిగింది. నేను సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్ళాను. ఒక వియత్నాం కానీ, కంబోడియా కానీ, బ్యాంకాక్ కానీ వెళ్ళినప్పుడు కూడా శ్రీరాముడు, లంకేశ్వరుడు, సీతమ్మవారు ఇవి అక్కడి వరకు కూడా ఉన్నాయండి. అయితే ఈ మధ్యకాలంలో మన ఇండిపెండెన్స్ తర్వాత నుంచి చూస్తే కూడా ఇటువంటి పెద్ద టెంపుల్ కూడా మనం ఒకటి కట్టి మనకు కూడా ఒక 2500 సంవత్సరాలు ఉండే విధంగా దాన్ని ప్లాన్ చేసి కట్టడం కూడా చాలా విశిష్టతతో కూడుకున్న ఇది అండి. ఇప్పుడు మీరు చూస్తే యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామిది కట్టిన తర్వాత నాకు తెలిసి అటువంటి అంతకన్నా మంచి పెద్ద టెంపుల్ని మన కట్టడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఈ మధ్యన మీరు శ్రీలంక మీరు వెళ్ళండి, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కడికి వెళ్ళినా సరే రాముడు స్టోరీ అన్ని రకాలు మనకు తెలుస్తూ ఉంటుంటుంది. ఇది మరికొంతమందికి గ్యారంటీగా ఒక టూరిజం లాగా కూడా ఉండి ఆ తలక మంచి కార్యక్రమాలు కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాతంగా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నానండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే మటుగా గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన విషయం ఉంది. సో ఒక టెంపుల్ని ఇంత విధంగా ఒక 20,000 కోట్ల రూపాయలతో $3 బిలియన్ ఖర్చు పెట్టి ఇంత ప్రెస్టీజియస్గా కట్టడం కూడా చాలా గర్వంగా ఉంటుంది. నాకు తెలిసి మీరు నేను మన జీవితంలో చూసింది ఒక జీవితంలో చూడవలసిన అతి ముఖ్యమైన టెంపుల్ కింద ఇది గ్యారంటీగా నిలుస్తుందండి. అది మళ్ళీ ఇలాంటి టెంపుల్ కట్టాలంటే కూడా యుగాలకి కూడా చాలా టైం కూడా పడుతుంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇండియా విల్ బీ ఆన్ ద స్కైస్. ఐ థింక్ ఇట్ ఫ్లైస్ ఫర్ ఎవర్. అండ్ జై శ్రీరామ్. ఇది సంగతి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల నుంచి సేకరించినటువంటి డబ్బే తప్ప ఇక్కడ నుంచో ప్రభుత్వం నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఇచ్చినటువంటి డబ్బు కాదు. అది ప్రజల డబ్బు, ప్రజలు భక్తితో ఇచ్చినటువంటి డబ్బు. ఈ రామ మందిరానికి ఎలా తప్పు తీయాల్సిన అవసరం లేదు. ఇక కావాలంటే ఈ రామ మందిర నిర్మాణం వల్ల 1,000 కోట్లైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. వివిధ దేశాల నుంచి ఈ కల్చర్ మనని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. వివిధ దేశాలకు సంబంధించినటువంటి భక్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించి మన ఇండియాకి వచ్చి ఇక్కడ కూడా టూరిజం డెవలప్ అయ్యి ఇంకా ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి స్థానికంగా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ స్వామితో అక్షిత్, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.